శుక్రవారం నల్గొండ మండలం దండంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల కన్వీనర్ దండంపల్లి సరోజ పాల్గొని ప్రసంగించారు. శుక్రవారం నల్గొండ మండలం దండంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టంలో నిర్దేశించిన మౌలిక సదుపాయాలు, మంచినీరు, పనిముట్లు, మెడికల్ కిట్టు, దూర ప్రాంతాలకు వాహన సదుపాయం కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఎండాకాలం ఎండ తీవ్రత అధికంగా ఉండడం వలన కొలతల ద్వారా కూలీ నిర్ణయించడం వలన రోజు కూలీ 150 రూపాయలు దాటడం లేదని అన్నారు. కొలతలతో సంబంధం లేకుండా రోజు కూలీ 600 రూపాయలు, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగిన కూలీలకు వైద్య సదుపాయం కల్పించాలని, వడదెబ్బ ఇతర ప్రమాదాలతో మరణించిన కూలీలకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు గత 4 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ రాక కార్మికుల హాజరు నమోదు ఫోటోల ద్వారా చేయడం పద్ధతి వలన సాంకేతిక కారణాలతో కూలీల నమోదులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆన్లైన్ నమోదు విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ మండల కార్యదర్శి గోలి నరసింహ, చింతపల్లి సైదమ్మ, రేణుక, మల్లెబోయిన ఇందిర, గోపగాని కవిత, వెంకన్న, లింగమ్మ, భాగ్య, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.